హలో హలో సీను. నానా నానా హలో నాన్న ఫోన్ అమ్మా కట్ అయింది. ఎందుకు చేశారో ఏమోరా. హలో నేనండి. ఏంటి మీరు చేసిన ఫోన్ కట్ అయితే దేనికి చేశారో అని నేనే చేశాను. సీన్ ఏం చేస్తున్నాడు అని? నాన్న ఫోన్ వచ్చి కట్ అయితే అమ్మ ఫోన్ చేసింది. నందిని ఫోన్ వచ్చి కట్ అయితే మనీ ఎక్స్చేంజ్ కాదయ్యా, టెలిఫోన్ ఎక్స్చేంజ్. పెట్టే ఫోను కుదరదని చెప్పాను కదయ్యా. రూల్స్ ఒప్పుకోవు. రూల్స్ ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. సార్ చాలా సిన్సియర్ అనుకుంటా, ఫేస్ చూస్తేనే తెలుస్తుంది. కానీ ప్రతి మనిషికి కొన్ని వీక్నెస్లు ఉంటాయి, అది కనిపెట్టాలి మీరు. కనీసం కనిపెట్టడానికి ట్రై చేయట్లేదు మీరు. ఓహో అర్థమైంది సార్, ఒక్క నిమిషం సార్. సార్ కరెక్ట్ గా కనిపెట్టావు. ఇప్పుడు చెప్పండి. హలో అమ్మా, నేను నందిని. హలో హలో నందు. హలో సార్ ఇప్పుడు గౌరీ నుంచి ఫోన్ వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుందో ట్రేస్ చేసి చెప్పండి సార్. ఖచ్చితంగా ఇప్పుడే ఫోన్ చేస్తారని ఏమిటి నమ్మకం? తప్పకుండా చేస్తారు. ఎందుకంటే మనకు కావాల్సిన వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చి మధ్యలో లైన్ కట్ అయితే వెంటనే మనం వాళ్ళకి ఫోన్ చేస్తాం. అది హ్యూమన్ సైకాలజీ. మీరు అడిగిన నంబరు నిజాంపేట దుర్గయ్య పటేల్ పేరు మీద ఉందయ్యా. ఎస్ మావయ్య, నందు నిజాంపేటలో ఉంది మావయ్య. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దాందేముందయ్యా, ప్రతి మనిషికి ఓ వీక్నెస్ ఉంటుంది, అది కనిపెట్టేశారు మీరు. ప్రతి చైను గోల్డ్ చైన్ కాదు, అది కనిపెట్టాలి మీరు. ఏ గదిలోకి వెళ్తావరా? పల్లెటూరులో అందరూ 7 గంటలకే పడుకుంటారు. ఇంకా లైట్ వెలుగుతుందంటే ఖచ్చితంగా అది నందిని గదే. ఎంతసేపట్లో వస్తావరా? చెప్పలేం. నువ్వు వచ్చేంత వరకు ఇక్కడే ఉంటారో. నందు సీను. సీను నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో సీను. చూడు, నేను నిన్ను తీసుకువెళ్ళినా నువ్వు నాతో వచ్చేసినా నందిని సీన్తో వెళ్ళిపోయింది అనరు, లేచిపోయింది అంటారు. వెళ్ళింది అనడానికి లేచిపోయింది అనడానికి చాలా తేడా ఉంది నందు. ఎవరేమనుకున్నా నాకు అనవసరం. నాకు నువ్వు కావాలి. నేను నీకు దూరంగా ఉండలేను. నువ్వు దూరంగా ఎందుకుంటావు? నాతోనే ఉంటావు. మనం పారిపోయి పెళ్లి చేసుకోకూడదు. నిన్ను మగాళ్ళ పెళ్లి చేసుకుంటాను, మీ వాళ్ళందరి ముందు. నిజంగా? నీ మీదొట్టు.